పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురమ్మని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాస్తుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. ప్రభా, మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. నీవు పలకొరుసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ప్రభువా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యము ద్వారా మేము ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు, క్షేమాభివృద్ధి పొందుటకు మీ కృపనివ్వండి. వాక్యం మీకు వెలుగులో మాలో ఉన్న లోపాలు మేము గ్రహించి సరిచేసుకోవడానికి కూడా మాకు మీ సహాయం దయచేయండి. అపవాది క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యం రాయబడిన మాట ప్రకారము అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. ఈ ఆవరణం అంతటిని పరిశుద్ధపరచండి. మీ ఆత్మ సంచారం మాతో కూడా ఉంచండి. మీరు అన్ని విషయాల మహిమ పొందుతూ రమ్మని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయము 37-38 వచనాలను మనము చదువుకుంటూ వచ్చినాము. ఈ యొక్క అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణమునకు ఒక ప్రత్యేకమైన విధానములో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంది ఆ ప్రత్యేకమైన విధానము అంటే, గాడిద పిల్ల మీద ప్రభు కూర్చుని యెరూషలేము పట్టణమునకు ఆయన వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దేని మీద వచ్చాడు? గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుని యెరూషలేము పట్టణానికి ప్రభు వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వచనములో ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు. ఈ వచనంలో ఒలీవల కొండ నుండి దిగుచోటికి అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ చోటికి అనే మాట వ్రాయబడ్డట్లు మనం చూస్తున్నాం. చోటు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో చోటు అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనం చూడవచ్చు. ఈ సమయంలో చోటు అనే మాట వ్రాయబడుతూ వచ్చిన 3 సందర్భాలని మనం చూద్దాం. చోటు అనే మాట వ్రాయబడుతూ వచ్చిన ఈ 3 సందర్భాల్లో మనకు కొన్ని హెచ్చరికలు ఇవ్వబడుతూ ఉంటున్నాయి. ఆ హెచ్చరికలు ఏంటో మనము గ్రహించి మనము ఆ ప్రకారముగా నడుచుకునే దాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. మొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయము 37-38 వచనాల్లో మనం చూస్తున్నాం. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు అనే మాటను గమనించండి. ఒలీవల కొండ ఉంది. ఆ కొండ నుండి దిగే చోటు ఒకటి ఉంది. ఆ కొండ నుండి దిగే చోటు ఒకటి ఉంది. యేసు ప్రభువారు
గాడిద పిల్ల మీద కూర్చుని మరి ఒలీవల కొండ నుండి దిగే చోటుకు సమీపించుచున్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అంటే, శిష్యుల సమూహము సంతోషిస్తూ ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రమును చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ శిష్యుల సమూహం అంతయు సంతోషిస్తూ దేవునికి మహాశబ్దముతో స్తోత్రమును చెల్లిస్తూ వచ్చారు. శిష్యుల సమూహం అంతా సంతోషముగా దేవునికి స్తోత్రమును చెల్లించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఒలీవల కొండ నుండి దిగుచోటు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఒలీవల కొండ నుండి దిగుచోటు మనకు ఏం తెలియజేస్తూ ఉంది అని మనము గమనించినట్లయితే, ఒలీవల కొండ నుండి దిగుచోటునకు యేసు ప్రభువారు మరి సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతా కూడా సంతోషముగా దేవునికి స్తోత్రమును చెల్లిస్తూ వచ్చారు. అంటే వారు దేవునికి ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నారు, దేవుని కొరకు ఒక కార్యం చేస్తున్నారు. ఆ కార్యం ఏంటంటే దేవునికి స్తోత్రమును చెల్లించడం. ఆ కార్యాన్ని ఎట్లా చేస్తున్నారు? వాళ్ళు బాధపడుతూ చేస్తున్నారా? దిగులు పడుతూ చేస్తున్నారా? ఎట్లా చేస్తున్నారు చెప్పండి? సంతోషిస్తూ చేస్తున్నారు. అంటే ప్రభువు కొరకై సంతోషముతో ఒక కార్యాన్ని వాళ్ళు చేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఒలీవల కొండ నుండి దిగుచోటు అనే మాట ఇక్కడ రాయబడింది. ఈ చోటు మనకి ఏం చూపిస్తుంది అంటే, మనము ప్రభువు కొరకు చేసే కార్యాలన్నీ కూడా సంతోషముగా చేయాలి అనే విషయాన్ని చూపిస్తూ ఉంది. ఎందుకంటే మరి ఆ చోటునకు యేసు ప్రభువారు సమీపించుచున్నప్పుడు, అలాగే యేసు ప్రభువుతో కూడా జనులు ఉన్నారు, శిష్యుల సమూహం ఉంది, వారందరూ సమీపిస్తూ ఉన్నప్పుడు మరి శిష్యుల సమూహం అంతా కూడా సంతోషముగా దేవునికి స్తోత్రమును చెల్లించారు. అంటే దేవుని కొరకు చేయవలసిన కార్యాలను సంతోషంగా చేయాలనే విషయము ఇక్కడ మనకు మరి తెలియజేయబడతా ఉంది. మన జీవితంలో దేవుని కొరకు ఏ కార్యాన్ని మనం చేసినప్పటికీ మనం ఎట్లా చేయాలి? ఆ కార్యాలను ఎట్లా చేయాలి? సంతోషంగా చేయాలి. ఏమా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని కొరకు మనము చేసే కార్యాలు మరి సనుక్కుంటూ మనం చేయకూడదు, విసుక్కుంటూ మనం చేయకూడదు, అయిష్టంగా మనం చేయకూడదు. ఎట్లా చేయాలంటే సంతోషంగా మనం చేయాలి. చూడండి, ఇక్కడ శిష్యుల సమూహము మరి సంతోషిస్తూ దేవునికి స్తోత్రమును చెల్లిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రమును చెల్లించడం అనేది దేవుని కార్యం, దేవుని కార్యాల్లో ఒకటి. మరి ఈ కార్యాన్ని వాళ్ళు సంతోషంగా చేశారు. అలాగే మనం కూడా మరి దేవునికి స్తోత్రమును చెల్లించాలి. అయితే దేవునికి స్తోత్రం ఎట్లా చెల్లించాలంటే సంతోషంగా చెల్లించాలి. దేవుని సంతోషంగా స్తుతించాలి, దేవునికి సంతోషంగా స్తోత్రమును చెల్లించాలి, దేవునికి సంతోషంగా మనము స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ప్రియులారా, అలాంటి అనుభవంలోనికి మనం రావాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే సంతోషముగా ఉండి పాటలు పాడుడి అని చెప్పి రాయబడింది. దేవుని గూర్చి పాటలు పాడడం అనేది దేవుని కార్యం, దేవుని కార్యాల ఒకటి. మరి ఈ కార్యాన్ని ఎట్లా చేయాలని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది? సంతోషముగా చేయాలని చెప్పి చెప్తా ఉంది వాక్యం. సంతోషముగా ఉండి పాటలు పాడుడి అని చెప్పి వాక్యంలో రాయబడింది. అంటే దేవుని గురించి మనము పాటలు పాడాలి,
ఎట్లా దేవుని గురించి మనం పాటలు పాడాలంటే సంతోషముగా దేవుని గురించి మనము పాటలు పాడేవారముగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతం 2వ గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభు ప్రజలు మరి ప్రభువునకు కానుకలను తీసుకుని వచ్చి ఇచ్చారు. దేవుని యొక్క మందిరములో దేవుని కొరకై కానుకలు తెచ్చినటువంటి వారుగా ఉన్నారు. మరి వాళ్ళు దేవునికి కానుకలు ఎట్లా తీసుకొచ్చారంటే సంతోషంగా తీసుకొచ్చి ఇచ్చారు. ఎట్లా తీసుకొచ్చారు? సంతోషంగా. చూడండి, సంతోషముగా దేవునికి స్తోత్రమును చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే సంతోషముగా దేవుని గురించిన పాటలు పాడాలని చెప్పి వాక్యంలో రాయబడట్లు మనం చూస్తున్నాం. అలాగే సంతోషంగా దేవునికి కానుకలు ప్రజలు తీసుకొచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి వీళ్ళు మరి దేవుని కొరకు చేస్తున్న కార్యాలను ఎట్లా చేస్తున్నారంటే సంతోషంగా చేస్తున్నారు. ప్రియులారా, మనం కూడా దేవుని కొరకై కార్యాలు చేయాలి. దేవుని కార్యములను ఎట్లా మనం చేయాలంటే సంతోషంగా చేయాలి. గమనించండి, దేవుని యొక్క మందిరానికి రావడం అనేది దేవుని కార్యము. దేవుని మందిరానికి ఎట్లా రావాలి? సంతోషంగా రావాలి. దేవుని యొక్క వాక్యం చదువుకోవడం అనేది దేవుని కార్యం. దేవుని యొక్క వాక్యం వినడం అనేది దేవుని కార్యం. మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంగా చదువుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంగా వినాలి. అలాగే మరి గమనించండి, దేవుని యొక్క పనులు దేవుని మందిరములు ఎన్నో ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా మనము ఎట్లా చేయాలంటే సంతోషంగా చేయాలి. గమనించండి, దేవుని కొరకు మనము మరి కొన్ని కార్యాలను చేస్తూ ఉన్నాం. అయితే ఆ కార్యాలను మనము సనుక్కుంటూ చేస్తే, విసుక్కుంటూ చేస్తే, అయిష్టంగా మనం చేస్తే మనకు బహుమానం ఉండదు. మనం దేవుని కొరకు చేసే కార్యాలు సంతోషంగా చేసినప్పుడు మనకు బహుమానం ప్రభు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో ఇంతవరకు దేవుని కార్యాలు మనం చేశాము, కానీ మరి సంతోషముగా చేసే విషయంలో తప్పిపోతూ వచ్చాం. సంతోషంగా మనం చేయకుండా ఆయా సమయాల్లో సనుక్కుంటూ విసుక్కుంటూ అయిష్టంగా చేస్తూ వచ్చాం. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, మరి ఇంతవరకు నీ కార్యాలను సంతోషంగా నేను చేయలేకపోయాను, అయిష్టంగా సనుక్కుంటూ చేసినటువంటి విధానం ఉంటా వచ్చింది. ప్రభువా, నన్ను క్షమించయ్యా, ఇకనైనా సంతోషంగా నీ కార్యాలు చేయనట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభువా అని ప్రభువుని మనము అడిగేవారముగా ఉండాలి. గమనించండి, ఇక్కడ చోటు అనే మాటను మనం చూస్తున్నాం. ఏ చోటు ఇది? ఏమా, ఏ చోటు? ఒలీవల కొండ నుండి దిగుచోటు. మనకు సమీపంలో ఏం కొండ ఉంది? మంగళగిరి కొండ ఉంది కదా. అట్లానే ఒలీవల కొండ ఒకటి ఉంది యెరూషలేమునకు దగ్గరలో. ఆ ఒలీవల కొండ నుండి దిగడానికి ఒక చోటు ఉంది. ఆ చోటు మనకేం చూపిస్తుంది అంటే, గమనించండి, మనము ప్రభువు కొరకు చేసే కార్యాలను సంతోషంగా చేయాలి అనే విషయాన్ని చూపిస్తూ ఉంది. ఎలా మనం చెప్పొచ్చు అంటే, యేసు ప్రభు ఆ చోటునకు సమీపిస్తున్నప్పుడు శిష్యుల సమూహం అంతా ఏం చేస్తూ వచ్చారు? సంతోషంగా దేవునికి స్తోత్రమును చెల్లించారు. దేవునికి స్తోత్రమును చెల్లించడం అనేది దేవుని కార్యం. ఆ కార్యాన్ని ఎట్లా చేశారంటే వాళ్ళు సంతోషంగా చేశారు. అలాగే మన జీవితంలో మరి దేవుని కొరకు ఏ కార్యాన్ని మనం చేసినప్పటికీ సంతోషముగా చేయాలి. అలా మనము సిద్ధపరచబడినట్లుగా దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం చదవండి. వారు గెత్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి 33వ వచనం, పేతురును యాకోబును
యోహాన్ను వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించాను. ఈ వచనాల్లో కూడా చోటు అనే మాట వ్రాయబడింది. చోటు అంటే స్థలము లేక ప్రదేశం. ఇక్కడ మరి చోటు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ చోటు అంటే మనం గమనిస్తున్నాం, వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు. ఏ చోటు ఇది? గెత్సేమనే అనబడిన చోటు. మరి ఇక్కడికి వారు వచ్చినట్లుగా రాయబడింది. ఎవరెవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. అమ్మా, యేసు ప్రభు వచ్చాడు. తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులు వచ్చారు. మరి ఈ సందర్భంలో యేసు ప్రభువుతో కూడా ఎంతమంది శిష్యులు ఉన్నారు? అర్థమైందా? ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే, మరి ఈ 2 వచనాల్లో యేసు ప్రభువుతో కూడా తన శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే, అప్పటికి ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు చెప్పండి? 11 మంది ఉంటారు. చూడండి, ఇప్పుడు మరి ఈ 11 మందితో ప్రభువు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చాడు. మరి వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్తున్నా అంటే, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోండి అని శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహాను వెంటబెట్టుకుని మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కూర్చోండి అని ఎంతమందితో చెప్పాడు? ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఎంతమందితో చెప్పాడు అంటే, గమనించండి, 3 తనతో పాటు తీసుకెళ్తున్నాడు, మిగతా వారిని ఇక్కడ కూర్చోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 11 మంది కదా. అప్పటికి ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయాడు. 11 మంది ఉన్నారు. 11 మందిలో 3 యేసు ప్రభు తనతో తీసుకెళ్తున్నాడు. మిగతా వారితో ఏం చెప్తున్నాడు? మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్తున్నాడు. ఎంతమంది? 8 మంది. ఈ 8 మందికి ప్రభు చెప్తున్నాడు, మీరు ఇక్కడ కూర్చోండి అని. నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్తున్నాడు. అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కూర్చున్నారు. 8 మంది అక్కడ కూర్చున్నారు. చూడండి, గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ప్రభువు మరి ఆ 8 మందితో ఏం చెప్తూ వచ్చాయంటే, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్తూ వచ్చాడు. 3 మాత్రమే తనతో పాటు తీసుకెళ్ళాడు. మరి తీసుకెళ్ళి విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ గెత్సేమనే అనబడిన చోటు మనకేం చూపిస్తుంది అంటే, మరి ఆ చోటునకు వచ్చినప్పుడు ప్రభువు మరి ఆ 8 మంది శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఇక్కడ కూర్చోండి అని. ప్రియులారా, మన జీవితంలో మరి ఇదేం చూపిస్తుంది అంటే, ఎక్కడ కూర్చోవాలని ప్రభు తన వాక్యం ద్వారా చెప్తున్నాడో అక్కడ మనం కూర్చోవాలి. అక్కడ కూర్చుని మరి ఏం చేయాలని చెప్పి ప్రభు తన వాక్యం ద్వారా చెప్తున్నాడో దాన్ని మనం చేయాలి. కాబట్టి ఎక్కడంటే అక్కడ మనం కూర్చోకూడదు. ప్రభు ఎక్కడ కూర్చోమని చెప్తున్నాడో అక్కడ కూర్చుని మరి ఆయన ఏం చేయమని చెప్తున్నాడో దాన్ని మనం చేయాలి. ఆ 8 మంది అక్కడ కూర్చున్నారు. ఎప్పటిదాకా కూర్చోవాలి? ప్రభు ప్రార్థన చేసి వచ్చే వరకు వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ప్రియులారా, మన జీవితంలో ఎక్కడ కూర్చోవాలని ప్రభు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడో, కూర్చుని ఏం చేయాలని చెప్పి ఆయన మనకు తెలియపరుస్తున్నాడో మనం గ్రహించి అలా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనము కొంతమందిని గురించి గమనించవచ్చు. లూకా సువార్తలో, దానికంటే ముందుగా యోహాను సువార్తలో మనము గమనించినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 12:2. మార్త ఉపచారం చేసెను,
లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. చూడండి, ఇక్కడ లాజరును గురించి మనము గమనిస్తున్నాం. లాజరు మరి ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు అని చెప్పి రాయబడింది. లాజరు యేసు ప్రభువుతో కూడా కూర్చున్నాడు. దేనికి కూర్చున్నాడు? భోజనం చేయడానికి. చూడండి, ప్రభువుతో కూర్చున్నాడని చెప్పి ఇక్కడ రాయబడింది. దేని కొరకు కూర్చున్నాడు అంటే భోజనమునకు కూర్చున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క లాజరు జీవితంలో ఎంతో మేలు కలిగింది. ప్రభు ఎంతో మేలు చేశాడు. ఏంది మేలు? చనిపోయినటువంటి యొక్క లాజరుని ప్రభు బ్రతికించాడు. ప్రభు ద్వారా మేలు పొంది ఈ లాజరు ఏం చేస్తున్నాడంటే మరి ప్రభువుతో కూడా కూర్చున్నాడు. దేని కొరకంటే భోజనమునకు. భోజనం అనేది ఏం చూపిస్తుంది అంటే సహవాసాన్ని చూపిస్తుంది. భోజనం అనేది ఏం చూపిస్తుంది? సహవాసం. అంటే ఇక్కడ ప్రభువుతో కూడా ఆ వ్యక్తి కూర్చుని ప్రభువుతో ఏం చేస్తూ ఉన్నాడు? సహవాసం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుని ప్రభువుతో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఆ ప్రభువు మరి లాజరునకు మేలు చేశాడు. మన జీవితంలో కూడా ఆయన ఎన్నో మేలు చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రతిదినము కొంత సమయాన్ని మరి ప్రభు యొక్క సహవాసములో గడపాలి. ప్రభువుతో మనము కొంత సమయం సహవాసం చేసే వారంగా ఉండాలి. అలా మనం ప్రభువుతో సరైన విధానంలో సహవాసము చేసే వారంగా ఉన్నప్పుడు మనకు ఆ ప్రభువు సమాధానం కలగజేస్తాడు. యోబు గ్రంథంలో 22వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును అని. మన వ్యక్తిగత జీవితంలో సమాధానం అనేది ఉండడం లేదు. కుటుంబాల్లో కూడా కలవరాలు, సమాధానం లేని పరిస్థితులు. ఏం కారణము? ప్రభువుతో సరిగా సహవాసము చేయడం లేదని అర్థం. కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో మరి సమాధానం లేని పరిస్థితులు ఎందుకుంటున్నాయి అంటే మరి మనము సరిగా ప్రభువుతో సహవాసం చేయడం లేదు. ప్రభువుతో ఎవరైతే సరిగా సహవాసం చేయరో వారి జీవితంలో, వారి కుటుంబంలో కూడా ఏముండదు? సమాధానము ఉండదు. సరైన విధానంలో ప్రభువుతో సహవాసం చేస్తే వారికి సమాధానం ఉంటుంది. ప్రభు సమాధానం కలగజేస్తాడు. గమనించండి, ఈ యొక్క లాజరు ప్రభువుతో కూడా కూర్చున్నాడని చెప్పి రాయబడింది. ఈ కూర్చోవడము ఏం చూపిస్తుంది అంటే ప్రభువుతో సహవాసము చేయాలనే విషయాన్ని చూపిస్తుంది. ప్రియులారా, మనం కూడా ప్రతిదినము మరి సరైన విధానంలో ప్రభువుతో సహవాసం చేయాలి. అలా చేస్తే మనకు ప్రభు సమాధానం కలగజేస్తాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం, లూకాసు వార్త 10:39 చూడండి. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడండి, ఇక్కడ మరియను గురించి రాయబడింది. యేసు ప్రభు మరియా మార్తని ఇంటికి వచ్చాడు. మరి వచ్చినప్పుడు ఈ యొక్క మరి ఏం చేస్తుందంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటా ఉంది, ఆయన మాటలను వింటా ఉంది. గమనించండి, ఇక్కడ ఆమె జీవితంలో పనులు ఉన్నాయి. ఆమెకేమున్నాయి? ఇంట్లో చేయవలసిన పనులు ఉన్నాయి. అయితే పనులన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటా ఉంది. ప్రియులారా, ఆయన యొక్క మాటలు వింటా ఉంది. ఆయన మాటలు మరి ఎలాంటివి అంటే సంతోషాన్ని కలగజేసేవి. వాక్యం రాయబడింది, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును అని కీర్తన 119 రాయబడింది. అంటే దేవుని యొక్క మాటలు ఏమిస్తాయి? సంతోషాన్ని ఇస్తాయి. గమనించండి, మరియా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటా ఉంది. ప్రియులారా, మనం కూడా మరి ప్రభు యొక్క
మాటలు వినేవారంగా ఉండాలి. ప్రభు యొక్క వాక్యాన్ని వినేవారంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో కూర్చుని ఆయన యొక్క మాటలు మనము వినాలి. ఆయన మాటలు మనం వింటే ఆ మాటలు మనకేం కలగజేస్తాయి? సంతోషాన్ని కలగజేస్తాయి. పిల్లలు, మన జీవితంలో మరి చాలాసార్లు నిజమైన సంతోషం ఉండడం లేదు, నిజమైన సంతోషము కలిగి మనం కొనసాగడం లేదు. కారణం ఏంటంటే మరి ప్రభు యొక్క మాటలు వినే విషయంలో మనం అంత శ్రద్ధ చూపించట్లేదు. ప్రభు యొక్క మాటలు శ్రద్ధగా మనం విన్నప్పుడు, ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుని ఆయన యొక్క మాటలను మనం వింటూ ఉన్నప్పుడు, ఆయన యొక్క మరి స్వరాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మనకెంతో సంతోషం అనేది కలుగుతుంది. ఆయన ఎట్లా మాట్లాడతాడంటే గమనించండి, మరి వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము ప్రతిదినము చదవాలి, ఈ వాక్యాన్ని మనము మరి వినాలి. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మరి ప్రభు మాటలు మనం వినటం ద్వారా మనం ఎంతో సంతోషాన్ని పొందుకుంటాం. మరియా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. ఆమె అక్కడ కూర్చుంది అంటే ఇది ఏం చూపిస్తుంది అంటే మరి ఆయన మాటలు వినాలి అనే విషయాన్ని చూపిస్తూ ఉంది. మనము ఆయన మాటలు వినాలి, అలా వినేవారంగా ఉంటే సంతోషాన్ని మనం పొందుకుంటాం. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో దావీదును గురించి రాయబడింది. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను అని చెప్పి అక్కడ రాయబడింది. మరి ఎట్లా మనవి చేశాడు తాను చూడండి. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడు, నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు. చూడండి, దావీదు రాజు యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు. కూర్చుని మరి మనవి చేస్తూ తను తగ్గించుకుంటున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను అంటున్నాడు. నా కుటుంబం ఏ పాటిది అంటున్నాడు. అంటే ఇక్కడ దావీదు తను తగ్గించుకుంటా ఉన్నాడు దేవుని సన్నిధిలో కూర్చుని. ఎవరైతే తగ్గించుకుంటారో వారు ఏం చేయబడతారు? హెచ్చించబడతారు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడని చెప్పి వాక్యం రాయబడింది. ప్రియులారా, మన జీవితంలో మరి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని తగ్గించుకునేది మనం నేర్చుకోవాలి. గమనించండి, మరి దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడన్న విషయము ఏం చూపిస్తుంది అంటే మరి దావీదు తగ్గించుకున్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం కూడా తగ్గించుకోవాలి. గమనించండి, మరి గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ప్రభువు మరి 8 మంది శిష్యులతో ఏం చెప్తూ వచ్చాయంటే, నేను ప్రార్థన చేసి వచ్చేంతవరకు మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్తూ వచ్చాడు. గెత్సెమనే అనబడిన చోటు మనకేం చూపిస్తుంది అంటే మరి మనము ఎక్కడ కూర్చోవాలని ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలుపుతున్నాడో, అలాగే అక్కడ కూర్చుని ఏం చేయాలని చెప్పి ఆయన మనకు తెలియజేస్తున్నాడో దాన్ని మనం చేయాలి. అక్కడ మనం కూర్చోవాలి. 3 వ్యక్తులు మనం చూస్తూ వచ్చాం. లాజరు ప్రభువుతో కూడా కూర్చున్నాడు. మరి ఈ సంగతి ఏం చూపిస్తుంది? ప్రభువుతో సహవాసం మనం చేయాలి. అలాగే మరియా ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. ఈ విషయం మనకేం చెప్తుంది? ఏం తెలియజేయబరుస్తుంది? మనము ప్రభు మాటలను వినాలి. అలాగే దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఈ సంగతి మనకేం చూపిస్తుందంటే తగ్గించుకోవాలి. గమనించండి, ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభు మాటలు వినాలి, తగ్గించుకునే వారంగా ఉండాలి. ఇలా మన జీవితంలో మరి ఉండాలి అనే మరి విషయము గెత్సెమనే అనబడిన చోటు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను ప్రార్థన చేసి వచ్చేంతవరకు మీరు ఇక్కడ కూర్చోండి అని ప్రభు చెప్తూ వచ్చాడు. ప్రియులారా, 3 వ్యక్తులు కూర్చున్న వారిని చూస్తూ వచ్చాం. మరి ప్రభువుతో సహవాసం చేయుట, ప్రభు మాటలు వినుట, అలాగే ప్రభువు సన్నిధిలో తగ్గించుకొనుట. ప్రియులారా, మరి కూర్చుని 3లో ఈ అనుభవాలు ఉన్నాయి. మనము కూడా మరి ప్రభువుతో సహవాసం చేసేవారంగా, ప్రభు మాటలు వినేవారంగా, అలాగే తగ్గించుకునే వారంగా ఉండాలి. మరి ఇంతవరకు ఈ అనుభవాలు కలిగి జీవించే విషయాలు తప్పిపోతూ వచ్చినాం. సరైన విధానంలో ప్రభుతో మనం సహవాసం చేయలేకపోయినాం. సరైన విధానంలో ప్రభు యొక్క మాటలు వినలేకపోయినాం.
సరైన రీతిలో తగ్గించుకోలేకపోయినాం. దయతో నన్ను క్షమించు ప్రభు అని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. ప్రభు, నా జీవితంలో మరి సరైన విధానం నీతో సహవాసం చేయలేకపోయినాను నాయన, నీ మాట సరిగా వినలేకపోయినాను, నేను మరి సరిగా తగ్గించుకోకుండానే ఉంటా వచ్చాను. దయతో నన్ను క్షమించు ప్రభు, ఇకనైనా ఈ అనుభవాలు కలిగి జీవించినట్లుగా నాకు సహాయం చేయమని ప్రభుని మనము ప్రార్థించే వారముగా ఉండాలి. గమనించండి, గెత్సేమని అనబడిన చోటు మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందో మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, మరి ఆ చోటు మనకు ఏం జ్ఞాపకం చేస్తుందో మనం వింటూ వచ్చిన ప్రకారంగా మన జీవితము సిద్ధపరచబడినట్లుగా ఆ దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. చివరిగా మూడోది ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. ఈ వచనాల్లో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు అనే మాట వ్రాయబడింది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఇక్కడ కూడా చోటు అనే మాట వ్రాయబడట్లుగా మనము గమనిస్తున్నాం. యేసు ప్రభువారు మరి ఆ చోటికి వచ్చాడని చెప్పి రాయబడింది. ఏ చోటు? ఆ చోటు యేసు ప్రభును చూడాలని జక్కయ్య ఏం చేశాడు? మర్రి చెట్టు ఎక్కాడా? ఏడు చెట్టు? మేడు చెట్టు ఎక్కాడు. జక్కయ్య పొట్టివాడుగా ఉన్నాడు, ప్రభువును చూడాలని వచ్చాడు. తాను పొట్టివాడుగా ఉన్నాడు, ప్రభు చుట్టూ జనులు ఉన్నారు, చూడలేకపోయాడు. యేసు ప్రభు మరి ఏ త్రోవను రానై ఉన్నాడో తెలుసుకున్నాడు. మరి తను ముందుగా వెళ్ళిపోయి ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడు చెట్టు ఎక్కాడు. మరి ప్రభు వస్తే చూడాలనే ఆశతో తానున్నాడు. అప్పుడు ప్రభు ఆ చోటుకి వచ్చాడు. ఏ చోటుకి? జక్కయ్య ఉన్న ఆ మేడు చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. వచ్చి మరి ఏమన్నా అంటే, ప్రభు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్తూ వచ్చాడు. చెప్పినప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే త్వరగా దిగి సంతోషముతో యేసు ప్రభువుని తన ఇంటిలో చేర్చుకున్నాడు. యేసు ప్రభు మరి తన ఇంట్లోనికి వచ్చేసరికి యేసు ప్రభు ఎదుట తాను నిలవబడ్డాడు. మరి నిలవబడ్డప్పుడు తన యొక్క పాపాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి, తన అన్యాయం గుర్తొస్తూ ఉంది. ఇప్పుడేమంటున్నాయంటే, ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తూ ఉన్నాను, నేను ఎవని యొద్దనైతే అన్యాయంగా దేన్నైతే తీసుకున్నానో మరి వానికి 4 అంతులు మరలా చెల్లిస్తాను అని చెప్తా వచ్చాడు. ఆ ప్రకారంగానే మరి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా దేన్నే తీసుకున్నాడో వారికి 4 అంతులు చెల్లించేస్తా వచ్చాడు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఆ చోటుకు వచ్చాడు. ఆ చోటు మనకేం చూపిస్తుంది అంటే, ఆ చోట ప్రభు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని. జక్కయ్య సంతోషంతో యేసు ప్రభు తన ఇంట్లో చేర్చుకున్నాడు. చేర్చుకుని జక్కయ్య ఏం చేశాడంటే, తనలో ఉన్న లోపాలు తనకు మరి జ్ఞాపకం వచ్చినాయి, తాను సరిచేసుకుంటూ వచ్చాడు. సరిచేసుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. సరిచేసుకున్న దాన్ని బట్టి ప్రభు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పి ప్రభు చెప్పాడు. చూడండి, ఇక్కడ మరి ఆ చోటికి యేసు ప్రభు వచ్చినట్లుగా రాయబడింది. ఈ చోటు ఏం చూపిస్తుందంటే, మనము సరి చేసుకోవాలనే విషయాన్ని చూపిస్తుంది. మనలో ఉన్న లోపాలను మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. జక్కయ్యలో ఏముంది అంటే అన్యాయం ఉంది. అన్యాయంగా పన్ను వసూలు చేశాడు. ఈ వ్యక్తి అన్యాయస్తుడుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు తన యొద్దకు రాగానే తాను చేసిన అన్యాయం అంతా గుర్తొచ్చింది. ఇప్పుడు ఏం చేశాడంటే, మరి ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా దేనే తీసుకున్నాడో 4 అంతలు వాళ్ళకి మరలా ఇచ్చేశాడు. ఇప్పుడు తాను అన్యాయస్తుడుగా లేడు, సరి చేసుకున్నాడు గనక అన్యాయస్తుడుగా లేడు.
అన్యాయాన్ని విడిచిపెట్టేశాడు, న్యాయవంతుడిగా మారిపోయాడు. ప్రియుల, మన జీవితంలో కూడా ఎన్నో లోపాలు మనలో ఉంటున్నాయి, ఎన్నో పొరపాట్లు ఉంటున్నాయి, ఎన్నో బలహీనతలు ఉంటున్నాయి, ఎన్నో తప్పిదములు ఉంటున్నాయి. ఏం చేయాలా? వాటిని ఒప్పుకుని మనము సరి చేసుకోవాలి, వాటిని విడిచిపెట్టేసేయాలి. జక్కయ్య అన్యాయస్తుడిగా ఉన్నాడు, అన్యాయాన్ని వదిలిపెట్టేశాడు, మరి న్యాయవంతుడిగా తాను బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మరి మనలోని లోపాలని విడిచిపెట్టేసి సరి చేసుకుని ప్రభు కొరకు మంచిగా జీవించాలి. గమనించండి, కొంతమందిలో మరి అబద్ధాలాడే బలహీనత ఉంటుంది. ఆయా సమయాలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మరి అదే విధానంలో కొనసాగకూడదు. ఏం చేయాలి? అబద్ధాలాడే విధానం విడిచిపెట్టేసి నిజం పలికి అనుభవంలోనికి రావాలి. కొంతమంది బూతులు మాట్లాడే అనుభవం మరి విధానం ఉంటుంది. మరి అలాగే కొనసాగకూడదు. బూతులు మాట్లాడే విధానం విడిచిపెట్టేసి సరి చేసుకొని మరి మంచిగా ప్రభు కొరకు జీవించాలి. గమనించండి, మనలో లోపాలు ఉంటున్నాయి, వాటిని అలాగే మనం అలాగే వాటిని కలిగి కొనసాగకూడదు. కొంతమందికి వాక్యం చదువుకునే అలవాటు ఉండదు. విశ్వాసులుగా ఉంటారు, ఆరాధన చేస్తారు, ప్రభు వల్ల పాలుపొములు పొందుతారు, క్రమంగా వాక్యం చదవరు. ఉదయాన్నే ఒక అధ్యాయం, రాత్రికి ఒక అధ్యాయం కనీసం, అట్లా క్రమంగా చదవరు. కుదిరినప్పుడు చదువుతారు, లేకపోతే లేదు. ఇక అది కూడా బలహీనతే, లోపమే. దాన్ని కూడా సరి చేసుకోవాలి. దేవుని యొక్క మందిరానికి సమయానికి రావాలి. ఆలస్యంగా రావటం కూడా ఒక లోపమే, దాన్ని కూడా సరి చేసుకోవాలి. ఇలాగన మనలో లోపాలు బలహీనతలు ఉంటున్నాయి. మరి వాటిని అలాగే మనం కలిగి కొనసాగకూడదు. వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో సరి చేసుకొనక నష్టపోయిన వారు ఉన్నారు. జక్కయ్య సరి చేసుకున్నాడు, మేలు పొందాడు. కొంతమంది సరి చేసుకోలేదు, నష్టపోతా వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతం 2వ గ్రంథము 26వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఉజ్జియా అనే రాజును గురించి రాయబడింది. ఏ రాజు? ఉజ్జియా అనే రాజు. మరి ఈ ఉజ్జియా అనే రాజు మంచి వ్యక్తే. ఆ తర్వాత మరి మనసును గర్వించి చెడిపోయాడు. గమనించండి, ఆ దినాల్లో మరి ధూపం వేసే పని ఎవరిదంటే యాజకులది. ఈ ఉజ్జియా రాజు, ఈ రాజు ఏం చేశాడంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. అప్పుడు కొంతమంది యాజకులు ఏం చేశారంటే మరి అతన్ని ఎదిరించారు. ఉజ్జియా, ఇది యాజకులు చేయవలసిన పని, నువ్వు చేయకూడదు, దీని ద్వారా నీకు ఘనత కలగదు, చేయొద్దు అని చెప్పి అతన్ని హెచ్చరిస్తూ వచ్చారు. హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. వాస్తవమే కదా, నేను ఈ పని చేయకూడదు కదా అని ఆ పని చేయకుండా మానుకోవాలి. కానీ ఏం చేశాడంటే మరి తను హెచ్చరించినటువంటి యాజకుల మీద కోపం చూపించాడు, ధూపం వేయడానికి పూనుకున్నాడు. వెంటనే ఏం జరిగిందంటే నొసట కుష్ఠము కలిగిన వాడై అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చాడు. చూడండి, హెచ్చరిస్తూ వచ్చినా కూడా సరి చేసుకోలేదు. ఏం జరిగిందంటే నష్టము జరుగుతూ వచ్చింది. అలాగే మనము రాజుల మొదటి గ్రంథంలో 13వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే మరి ఆ యొక్క అధ్యాయంలో యెరోబామును గురించి మనం గమనించవచ్చు. యెరోబాము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. మరి విగ్రహాలను తయారు చేస్తూ వచ్చాడు, విగ్రహాలను పూజిస్తూ ఉన్నాడు. బేతేల్లో ఒక బంగారు దూడను పెట్టాడు, అక్కడ బలిపీఠం కూడా కట్టించాడు. ఆ బలిపీఠం మీద బలు అర్పిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరి ఒక ప్రవక్త దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి వచ్చాడు అక్కడికి. ఆ బలిపీఠాన్ని గురించి దేవుడే పంపిస్తూ వచ్చాడు, ఈ మాటలు ప్రకటించు అని చెప్పి. ఆ ప్రవక్త వచ్చి ఆ బలిపీఠాన్ని గురించి కొన్ని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. యెరోబాము నేను కట్టించినటువంటి యొక్క బలిపీఠాన్ని గురించి వ్యతిరేకంగా ఈ వ్యక్తి ప్రకటిస్తూ ఉన్నాడే అని చెప్పి మరి యెరోబాము ఏం చేశాడంటే అక్కడే ఉండి వాడిని పట్టుకోండి అని చెప్పి చేయి చాపాడు.
చూడండి, ఈ ప్రవక్త వచ్చి ప్రకటిస్తూ ఉన్నప్పుడు యెరొబోము ఏం గ్రహించాలి? నేను చేసేదంతా తప్పు, నేను చేసేదంతా పాపము, నేను దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాను, కాబట్టి ఈ యొక్క స్థితిని వదిలిపెట్టాలని చెప్పి గ్రహించి ఆ స్థితిని వదిలిపెట్టాలి, అంటే సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా ఏం చేశాడంటే, మరి దేవుని మాటలు ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క ప్రవక్త హాని చేయాలనే ఉద్దేశంతో మరి వాడిని పట్టుకోండి అని చెప్పి చేయి చాపాడు. అంతే. ఆ చేయి ఏమైందంటే అలాగే ఎండిపోయింది. ఆ తర్వాత మరలా మరి నా కోసం ప్రార్థన చేయమని వేడుకున్నప్పుడు ఆ ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? చేతిని బాగు చేశాడు. చూడండి, ఇక్కడ యెరొబోము కూడా సరి చేసుకోలేదు. దాని ద్వారా ఏం జరిగింది? నష్టము జరుగుతూ వచ్చింది. అలాగే పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతం 2వ గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నారు. మరి దేవుడు వారు సరి చేసుకుంటారని చెప్పి ప్రవక్తల ద్వారా వర్తమానాలు పంపిస్తూ వచ్చాడు. అయితే పంపబడినటువంటి వారిని ప్రజలు ఏం చేశారంటే ఎగతాళి చేశారు, హింసిస్తూ వచ్చారు. అంటే ప్రకటిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు సరి చేసుకోకుండా ప్రకటిస్తున్న వారిని ఎగతాళి చేసి హింసించారు. అప్పుడు ఏం జరిగింది అంటే దేవుని కోపం నివారింప శక్యం కాకుండా జనుల మీదకి వచ్చింది. చూడండి, వాళ్ళకు కూడా నష్టం జరుగుతూ వచ్చింది. నెబుకద్నెజరు రాజు చేతికి దేవుడు వారిని అప్పగించాడు. బహు భయంకరంగా వాళ్ళు బాధలు పొందుతూ వచ్చారు. వీళ్ళ ప్రభు ప్రజలంగా మనము సరి చేసుకోకపోతే ఎంతో నష్టం ఉంది, సరి చేసుకుంటే ఎంతో ఆశీర్వాదం ఉంది. కాబట్టి మనలో ఏ లోపం ఉంది, ఏ బలహీనత ఉంది, మనము సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. కొన్నిసార్లు విశ్వాసులుగా మరి పిలువబడేవారు సహితము ఏం చేస్తారంటే కొన్ని దొంగతనాలు చేస్తూ ఉంటారు. పొలం నుంచి వస్తూ ఉంటారు, మరి మొక్కజొన్న చేను కనపడంగానే ఒక కండిరుస్తారు, తెచ్చుకుంటారు ఇంటికి. అలాంటి కార్యాలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. గమనించండి, దొంగతనాలు చేయడం అంటే, బూతులు మాట్లాడడం అంటే, సినిమాలు చూడడం అంటే, ఇలాంటి కార్యాలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. కాబట్టి ఇలాంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే మనలో ఉన్నాయో మరి వాటిని కలిగి అలాగే కొనసాగకూడదు. మనము ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంటే మరి వాటిని మనం విడిచిపెట్టేసేయాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే ఎంతో మేలు పొందుతాము, సరి చేసుకోకపోతే ఎంతో నష్టం ఉంటుంది. గమనించండి, యేసు ప్రభు ఆ చోటికి వచ్చాడు. జక్కయ్య మేడి చెట్టు మీద ఉన్నాడు, ఆ చోటుకి యేసు ప్రభు వచ్చాడు. ఆ చోటుకి యేసు ప్రభు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చోటు మనకేం చూపిస్తుంది అంటే మరి జక్కయ్య యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుని తను సరి చేసుకున్నవాడుగా ఉన్నాడు. అలాగే మనం కూడా సరి చేసుకోవాలి. మనలో లోపాలన్నీ కూడా సరి చేసుకుని ప్రభు కొరకే మంచిగా మనము సాగిపోయే వారంగా ఉండాలి. ఈ సమయంలో చోటు అనే మాటను ఆధారం చేసుకుని 3 సందర్భాలను చూస్తూ వచ్చాం. మొదటి చోటు ఏంది? ఒలీవల కొండ నుండి దిగు చోటు. ఆ చోటు మనకేం చూపిస్తుంది? ప్రభు కొరకు మనం చేయవలసిన కార్యాలన్నీ కూడా సంతోషంగా చేయాలనే విషయాన్ని చూపిస్తూ ఉంది. రెండో చోటు ఏంది? గెత్సేమనే అనబడిన చోటు. ఈ చోటు మనకేం చూపిస్తుంది అంటే ప్రభువు మనలను ఎక్కడ కూర్చోమని చెప్తా ఉన్నాడో తన వాక్యం ద్వారా అక్కడ మనం కూర్చోవాలి. అక్కడ కూర్చుని ఏం చేయమని ఆయన చెప్తా ఉన్నాడో దాన్ని మనం చేసే వారంగా ఉండాలి అనే విషయాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. మూడవ చోటు ఏంది? జక్కయ్య మేడి చెట్టు మీద ఉన్నాడు, యేసుప్రభు ఆ చోటికి వచ్చాడు. మరి ఆ చోటు ఏం చూపిస్తుంది అంటే గమనించండి, జక్కయ్య సరి చేసుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా, మనం కూడా మనలో లోపాలను సరి చేసుకోవాలి. మన లోపాలను కలిగి అలాగే మనం కొనసాగకూడదు, వాటిని మనం విడిచిపెట్టాలి, సరి చేసుకోవాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులారా, మరి ప్రభు అంతా మాట్లాడుతూ వచ్చిన రీతిగా ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మరి ఎక్కడ మనం తప్పుతున్నాం గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టి సరైన విధానం ప్రభు కొరకు జీవించడం కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.